వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం కాటేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లారెడ్డిపల్లి గ్రామంలో చేపట్టిన నూతన బోర్లు పైప్లైన్ పనులు తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. గ్రామంలో ఇప్పటికే తాగునీటి వనరులు అందుబాటులో ఉండగా జనాభా కూడా చాలా తక్కువగా ఉన్నప్పటికీ మరోసారి బోర్లు తవ్వడం, పైప్లైన్ పనులు చేపట్టడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులు ప్రజల అవసరాల కోసమా లేక పంచాయతీ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగి ఉండవచ్చనే అనుమానాలకు తావిచ్చాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రామీణ నీటిపారుదల శాఖ, పంచాయతీ పరిపాలనలోని కొందరు అధికారులు, స్థానిక నాయకత్వం పాత్రపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణ కోరుతున్నారు. ఇప్పటికే నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో అవసరానికి మించి బోర్లు, పైప్లైన్లు వేయడం వల్ల ప్రజాధనం వృధా అయిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని సాంకేతిక, ఆర్థిక, పరిపాలనా పరంగా సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పనుల అవసరం, నిధుల మంజూరు, అంచనాలు, అమలు విధానం, వ్యయ వివరాలు, సంబంధిత అధికారుల పాత్రపై లోతైన విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నారు. ప్రజాధనం పవిత్రమైనదని, ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే ఖర్చు కావాలి. అందుకే ఈ ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులెవరైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి పేరుతో ఖర్చైన నిధులు నిజంగా ప్రజల అవసరాల కోసమేనా లేక మరేదైనా జరిగిందా అనే ప్రశ్నలకు అధికారిక విచారణే సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. నమస్కారం. మాది నల్లారెడ్డిపల్లి, ఇంజమూరు మండలం, కాటేపల్లి పంచాయతీ. సార్, ఈ మధ్య రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చి బోర్లు వచ్చినాయని బోర్లు వేస్తున్నారు. 6 బోర్లు వేశారు. అనవసరంగా పనికిరాని తోటలెమ్మిటే, దొడ్లెమ్మిటే వేసుకొని పనికి రాకుండా చేశారు బోర్లు కూడా. మామూలుగా వాటిలో ఒక బోరో 2 బోర్లు పడ్డాయి. ఆల్రెడీ పాత 2 బోర్లు ఉన్నాయి. ఎస్సీ కాలనీలో బోర్లు ఉన్నాయి. పైప్ లైనింగ్ బ్రహ్మాండంగా ఉంది. ఆ పైప్ లైనింగ్ కానీ కనెక్షన్ కానీ ఇస్తే బ్రహ్మాండంగా ఉండే 4 ఇళ్ళకి నీళ్ళు ఎలాగా సరిపోతాయి. మొత్తం ప్రతి ఇంటింటికి బోర్ ఉంది. ప్రతి ఇంటికి బోర్ ఉంది. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. వీళ్ళు బిల్లులు చేసుకునే దానికోసం దుర్వినియోగం చేస్తున్నారు అంతే. గవర్నమెంట్ సొమ్మును, పంచాయతీ నిధుల్ని కాజేసేదానికే ఇదంతా ప్లానింగు. దయచేసి అధికారులు కూడా దాని దగ్గరుండి చూసుకొని ఇవన్నీ కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆర్డీఓ సార్ గారు, ఆ నుంచి పంచాయతీ సెక్రటరీ చెప్పాను, ఆ నుంచి కాంట్రాక్టర్ చెప్పాను, బండి ఆఫ్ చేయమని చెప్పాను. ఒక లైన్లో 2 ఇళ్ళు ఉన్నదానికి వెనక పక్కన 2 ఇళ్ళకి సరిపోతుంది. వాళ్ళు కాకుండా మళ్ళీ బిల్లులు చేసుకునేదానికి ఎక్స్ట్రా లైన్లు ఇచ్చారు. ఖాళీ ఉన్న ప్లేస్కి ఇచ్చారు. పొలాలు లేకపోయేదానికి పైప్ లైనింగ్లు ఇచ్చారు. ఆ పైపు కూడా వచ్చి నాసిరకమైన పైపు తెచ్చారు. ఒకసారి మీరు ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను. ఉన్న బోర్లు ఒక రైతుకి ఇచ్చేసి ఉన్న బోర్లను ఉపయోగించుకోకుండా కొత్త బోర్లు వేసి డబ్బు వేస్ట్ చేస్తున్నారు. శార్వాన్ కాలనీ ఉంది, కాటేపల్లి పంచాయతీలో శార్వాన్ కాలనీ ఉంది. ఆ ఊర్లో ఉండేది 1-2 ఇల్లులు ఉన్నాయి. ఆ 2 ఇళ్ళకి 3 బోర్లు వేశారు. 3 బోర్లు వేసి అవి చేశారు. ఆ నుంచి రోడ్లు వేశారు. రోడ్లు వేసి దగ్గరలో మట్టి తీసుకొచ్చి పనికిరాని మట్టి తోలారు. పనికిరాని మట్టి తోలి బిల్లు చేసుకున్నారు. దాని గురించి కూడా నేను గవర్నమెంట్కి అర్జీ పెట్టాను. ఈ మట్టి వల్ల రేపు బండ్లన్నీ దిగబడిపోతాయి. దయవుంచి మంచి మట్టి పోయాలని మేము గట్టిగా ప్రశ్నిస్తే మా మీద కొట్లాటకు వస్తున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను. వీళ్ళు అధికారులు కుమ్మక్కై ఈ విధంగా చేస్తున్నారు. ఇదే డబ్బు తీసుకెళ్ళి రోడ్లకు ఉపయోగిస్తే రోడ్లకైనా ఉపయోగపడతాయి. ఎన్ని చెప్పినా కూడా వినట్లేదు. లేదంటే నేను పోయి అడిగిన దానికి నా మీద కేసులు పెడతామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. నాకు వీళ్ళ వల్ల ఏదైనా నాకు ఇబ్బంది జరుగుద్దని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుద్ది. నాకు రక్షణ కావాలా. వీళ్ళ వల్ల నన్ను ఇబ్బంది పెడతారు. ప్రతి ఇంటికి బోర్ ఉంది. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.